పుట్టినరోజు, పెళ్లి రోజు, నిశ్చితార్థం, శారీ ఫంక్షన్స్, రిసెప్షన్ ఏదైనా సరే అన్ని శుభకార్యాలకు సంప్రదించండి ఐశ్వర్య కన్వెన్షన్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. ఇప్పుడు నేను పరిచయం చేయబోయే వ్యక్తి గురించి చెప్పాలి అంటే అండి, తన గాత్రంతో గానాన్ని గాన కోకిలలాగా వినిపిస్తుంది. ఎంతో మందిని మైమరిపించి చేసి చాలా రికార్డులనే బద్దలు కొట్టిందని చెప్పాలి సనశ్రీ. సనశ్రీ ఇప్పటి వరకు కూడా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, అలాగే మనకి స్టేట్ రికార్డుని కూడా పొందింది. అలాగే ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్ ని కూడా తను పొందిందండి. అయితే ఇప్పుడు మనతో పాటు సనశ్రీ ఉంది. 108 సాంగ్స్ ని అయితే తను లిరిక్స్ చూడకుండా 5 భాషలలో వినిపించింది మనకు. అసలు సనశ్రీకి అది ఎలా సాధ్యమైంది, సనశ్రీ చరిత్ర ఏంటి ఒక్కసారి తెలుసుకుందాము. హాయ్ సనశ్రీ. నమస్తే అవసరం లేదు, నువ్వు కూడా నమస్తే పెట్టలేనంత పెద్దదాన్ని అయిపోయావు అసలు చేసిన పనులలో చెప్పాలి. సో సనశ్రీ, స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుంటే అసలు నీ పాట వైపు నీ ప్రయాణం ఎలా? చిన్నప్పటి నుంచి నాకు సాంగ్స్ అంటే చాలా ఇష్టం. వినడం కానీ, విన్న ప్రతి వెంటనే దాన్ని ఒక 2-3 అవర్స్ ప్రాక్టీస్ చేశానంటే ఆటోమేటిక్ గా పాడడం అనేది నాకు చిన్నప్పటి నుంచే సాధ్యమైంది. అండ్ పాడడం అనేది నాకు చిన్నప్పటి నుంచే వెన్నుతో పెట్టిన విద్య. ఓకే, అయితే పేరెంట్స్ విషయం మాట్లాడిన తర్వాత గురువు దగ్గరికి వద్దాం. అసలు నీ ప్రయాణంలో పేరెంట్స్ సపోర్ట్ ఎంత ఉంది, అసలు నీకు ఆ టాలెంట్ ఉందని ఎప్పుడు గుర్తించారు? పేరెంట్స్ సపోర్ట్ అయితే చాలా ఉంది. స్టార్టింగ్ ఫ్రమ్ ద డే 1 నుంచి ఇప్పటి వరకు కూడా చాలా సపోర్టివ్ గా ఉంటారు నాకు ఇద్దరు పేరెంట్స్ కూడా. నాన్న అయితే ప్రతి షోకి, ప్రతి ప్రోగ్రామ్ కి, ప్రతి షూటింగ్ స్పాట్స్ కి దగ్గరుండి మరీ తీసుకెళ్తారు. అండ్ అమ్మ కూడా ప్రాక్టీస్ చేసే విధంలో అయితే చాలా హెల్ప్ఫుల్ గా ఉంటారు. అండ్ నాకు టాలెంట్ ఉంది అనేసి నేను టెంపుల్స్ లో కానీ భజన్స్ పాడేటప్పుడు, ఇంట్లో సాంగ్స్ తో పాటు సైమల్టేనియస్ గా పాడేటప్పుడు గుర్తించి అమ్మాయికి వోకల్స్ బాగుంది, మంచి మెలోడియస్ వాయిస్ అనేసి గుర్తించి నన్ను మ్యూజిక్ ఇన్స్టిట్యూషన్స్ లో చేర్పించి నాకు ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఓకే, మ్యూజిక్ విషయానికి వస్తే అంటే మీరు నేర్చుకుంది కర్ణాటక వోకల్స్, రైట్? కర్ణాటక వోకల్స్ అంటే చాలా క్లిష్టమైన పదాలతో కూడి ఉంటుంది. ఆ నాలెడ్జ్ పెంచుకోవడము కష్టమే, అలాగే దాన్ని ప్రొనౌన్సియేషన్ కూడా కష్టంగా ఉంటుంది. ఎప్పుడు నీకు అలా అనిపించలేదా మరి? అంటే లైక్ వర్ణాలు అవన్నీ ముందు సెకండ్ ఇయర్ లో అడుగు పెట్టాక చాలా హార్డ్ అనిపించేది. ప్రాక్టీస్, ఏదైనా ప్రాక్టీస్ తో సాధ్యం అనే మాట ఈ విషయంలో నిజమైంది. చాలా ప్రాక్టీస్ చేస్తేనే గానీ వచ్చేది కాదు. ప్రాక్టీస్ చేయనప్పుడు మ్యామ్ దగ్గర రిహార్సల్ చేసేటప్పుడు చాలా భయం అయ్యేది అండ్ చాలా కష్టం అనిపించేది. ఓకే, ఎవరు మీ గురువు? గురువు వచ్చేసి రామానుజం సాగరిక మేడం, ఇక్కడ దేశపేటలో ఉంటారు మేడం. ఓకే, రోజు వెళ్ళేదా క్లాస్లకి? ఎలా? వీక్లీ థ్రైస్ వెళ్ళేది అండ్ కాలేజ్ టైమింగ్స్ అయిపోగానే వెళ్ళిపోయేది, 3 కల్లా వెళ్ళిపోయేది. ఓకే, మీరు ఇప్పుడు కాలేజ్ చేస్తున్నారు. ఓకే, ఏం చదువుతున్నారు? నేను బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. బీకామ్ ఫైనల్ ఇయర్. ఓకే, రెండు అంటే సైమల్టేనియస్ గా ఈ పాటల ఫీల్డే కానీ ఇది స్టడీ విషయానికి వస్తే బ్యాలెన్సింగ్ ఎలా అనిపించేది మరి? బ్యాలెన్సింగ్ అంటే కాలేజ్ టైమింగ్స్ నాకైతే సూటబుల్ గానే ఉండేది. 9 to 3:30 కాలేజ్ ఉండేది అండ్ 4 తర్వాత ఏదైనా ప్రతిదీ మ్యూజిక్ కేటాయించేది టైం అంతా. ఓకే, మ్యూజిక్ అనగానే అసలు ఇప్పుడున్న జనరేషన్ లో ఇష్టపడని వాళ్ళు ఉండరు, కానీ అంతే ఇష్టంగా నేర్చుకోవడం అనేది కష్టమే. ఇప్పుడున్న ఫీల్డ్లో ఈ బిజీ షెడ్యూల్స్ లో కానీ, స్ట్రెస్ లో కానీ చాలా పీస్ఫుల్ గా పాడాలి, పీస్ఫుల్ గా నేర్చుకోవాలి. అలాంటప్పుడు బయటికి ప్రొనౌన్సియేషన్ కానీ కరెక్ట్ గా వస్తుంది. మీరు ఫస్ట్ ఏదైతే స్టేజ్ ప్రోగ్రామ్ చేశారో, ఫస్ట్ ప్రోగ్రామ్ మీకు ఎలా అనిపించింది, తర్వాత రిజల్ట్ ఎలా ఉండేది? నేను 2014 లో అనుకుంటా, ఇక్కడ మాకు దసరా ఈవెంట్ చాలా పెద్దగా అవుతుంది. దసరా ఈవెంట్ లో నాకు ఒక ఇట్లా సాంగ్స్ పాడుతున్న ఇంట్లో అనేసి నాకు ఒక ఛాన్స్ ఇచ్చారు. అండ్ అదే నా ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్. నేను వచ్చేసి తెలంగాణ ఫార్మేషన్ డే సాంగ్ పాడా అక్కడ. ఓకే, తెలంగాణ ఫార్మేషన్ డే సాంగ్ పాడా దాదాపు ఒక thousands of people వాళ్ళందరి మధ్యలో వాడా. అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది. అండ్ ఇక మెల్లమెల్లిగా అట్లా స్టేజ్ మీదకి ఎక్కగానే ఫస్ట్ అంటే లైక్ మా కజిన్ ఉంటది, మా మామయ్య కూతురు, తను పక్కనే ఉండింది. నేనున్నా నీకేం కాదు పాడేసి అంటే తను పక్కన ఉండగానే నేను పాడడం స్టార్ట్ చేశా. అండ్ మెల్లిమెల్లిగా పోతూ స్టేజ్ ఫియర్ మొత్తానికి లాస్ వెళ్ళిపోతూ వచ్చింది. అయితే ఫస్ట్ సాంగ్ తోనే మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ సాంగ్ ఏదైతే పాడావో ఒక్కసారి 2 చరణాలు మాకోసం. ఓకే, నేను వచ్చేసి రేలారే లేరా పాడాను, తెలంగాణ ఫార్మేషన్ డే, మంగ్లీ గారు పాడిన పాట. రేలారే రేలారే నీళ్ళల్లో నిప్పల్లే వచ్చింది నిజమల్లే
పడి లేచి నిలిచే రణములో నా తెలంగాణ, లేచి నిలిచి గెలిచే రణములో. ఓ రే లారే రే లారే పల్లె మట్టి వాసనలే, స్వచ్ఛమైన మనుషులే, అందమైన భూమి జగములో నా తెలంగాణ, బంగారు భూమి జగములో. సింగిడి రంగుల పూల ఇది జానపదాల మాల, కొట్లాటను నేర్పిన నేల. జో ఓ రే లారే రే లారే నీళ్ళల్లో నిప్పల్లే. వావ్ వావ్ వావ్, మట్టి వాసన అద్భుతంగా తెలుస్తుందో ఆ చరణాలలో. అసలు ఆ కర్ణాటక వోకల్స్ కి పర్ఫెక్ట్ న్యాయం చేశారనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ మీ ఈ ఫస్ట్ సాంగ్ ఏదైతే అయిందో తర్వాత ఆపర్చునిటీస్ ఎలా వచ్చాయి దీని ద్వారా? తర్వాత నేను స్కూల్లో జనరల్ గా మనకి కల్చరల్ యాక్టివిటీస్ కోకులరం ఉంటాయి కదా, సో అందులో మ్యూజిక్ మ్యామ్ వచ్చి నేర్పించేవాళ్ళు. అండ్ ప్రతి ప్రోగ్రామ్ కి ప్రేయర్ సాంగ్ కానీ ఏదైనా ఒకేషన్ కి తగ్గట్టుగా సాంగ్స్ పాడడం అలా. తర్వాత నేను 2021 లో కెరియర్ స్టార్ట్ చేశాను. యూట్యూబ్ లో సాంగ్స్ రిలీజ్ చేయడం, ఇయర్లీ 4 సాంగ్స్, శివరాత్రికి, గణేష్ చతుర్థికి, బతుకమ్మకి అండ్ బోనాలకి ఇయర్లీ 4 సాంగ్స్ చేస్తూ ఉంటాం. ఓన్ ప్రొడక్షన్, ఓన్ ఛానల్, రంగ్ మ్యూజిక్ అని ఛానల్ ఉంది యూట్యూబ్ లో. ఓకే, రెస్పాన్స్ ఎలా ఉండింది మరి యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత? అంటే పెట్టిన 1 year వరకు మానిటైజేషన్ అవ్వలేదు, వాచ్ అవర్స్ అయ్యారు కానీ సబ్స్క్రైబర్స్ అవ్వలేదు. సో ల్యాక్ ఆఫ్ ఏమంటారు పరిచయం లేకపోవడం వల్ల. సో ఈవెంట్స్ కి వెళ్ళడం స్టార్ట్ చేశా. అంటే ఏంటంటే ప్రొఫెషనల్ సింగర్ ఈవెంట్స్ కి వెళ్ళొద్దు అని చాలా మంది అన్నారు, బట్ నేను అదంతా ఏం పట్టించుకోలేదు. నేను మనీ మ్యాటర్ అస్సలు చూడలేదు. ఏంటంటే జనాలకు తెలియాలి టాలెంట్ కానీ తెలియాలి అన్నట్టుగా మ్యారేజ్ ఈవెంట్స్ కి అండ్ ఏ చిన్న ప్రోగ్రామ్ ఉన్నా ప్రతి దానికి అటెండ్ అయ్యేదాన్ని. ఓకే, అక్కడ పాడుతున్నప్పుడు అంటే రికగ్నైజేషన్ బానే ఉండిందా? బాగుండేది. అండ్ కొన్ని సార్లు వదిలేద్దాం అని అనిపించినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు, మోటివ్ చాలా అనిపించింది. ఎందుకు వదిలేద్దాం అన్న దగ్గర వరకు వెళ్ళాను అంటే ఏదో ఓన్ ప్రొడక్షన్ కాబట్టి ఫైనాన్షియల్ పొజిషన్ కరెక్ట్ గా ఉండలేదు ఇంట్లో. సో ప్రతిసారి ప్రొడ్యూస్ చేద్దామన్న పొజిషన్ అంత కరెక్ట్ గా ఉండేది కాదు. ఫైనాన్షియల్ గా బేసిక్ గా మేము మిడిల్ క్లాస్. సో ఇలాంటి టైమ్స్ లో అండ్ ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్, అట్లాంటి టైంలో వదిలేద్దామని డిప్రెస్ అయినా కూడా మళ్ళీ అంతే, డిప్రెస్ అయిన ప్రతిసారి నెక్స్ట్ టైం చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయేది. లైక్ అంటే ఇప్పుడున్న ఫీల్డ్లలో ఇండస్ట్రీలో కూడా చాలా మంది కొత్త సింగర్స్ ని ఇంట్రడ్యూస్ చేయడమే కానీ అలా ఉంటుంది కదా. డిస్క్రిమినేషన్ సైడ్ వస్తే మీకు ఎప్పుడైనా అలాంటిది ఎదుర్కొన్నారా? లైక్ వద్దు అని క్యాన్సిల్ చేసినవి ఏవైనా కూడా? వద్దు అని సింగింగ్ లో ఏం రాలేదు, మేమే ఓన్ గా కర్ల్స్ అంటే చెప్పాము. ప్రతిదీ ఏంటంటే ఓకే అన్నారు, ఇంతవరకు చెప్పింది అయితే లేదు. సో ఏంటి, నా ఓన్ టాలెంట్ ని నేనే షో ఆఫ్ చేద్దామనేసి రీసెంట్ గా మొన్న July 21st కి చాలా భారీ ఎత్తున ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అండ్ సింగింగ్ లో డిస్క్రిమినేషన్ ఏం రాలేదు, కానీ యాక్టింగ్ పరంగా నేను యాక్టర్ ని కూడా బేసిక్ గా నా సాంగ్స్ కి నేనే యాక్ట్ చేసుకుంటూ ఉంటా. సో యాక్టింగ్ విషయానికి వస్తే కలర్ డిస్క్రిమినేషన్ అయింది. అంటే అమ్మాయి ఇలా ఉంది కదా, తనకి ఫారెన్ క్యారెక్టర్స్ కావాలి, మా దగ్గర ఫారెన్ స్క్రిప్ట్ లేదు, తనకి స్పెషల్ క్యారెక్టర్ చేద్దామని ఆపేశారు. ఇంకా ఇంతవరకు తెలియలేదు. సో నేను యాక్టింగ్ కోసం కూడా చూస్తున్నా. ఓకే, యు ఆర్ మల్టీ టాలెంటెడ్ అయితే. రైట్. ఓకే, ఈ ప్రయాణంలో అంటే ఈ ప్రతి ప్రయాణంలో మనకి ఎగుడు దిగుడులు ఉంటూనే ఉంటాయి. పాటల ప్రయాణంలో ఇంకా ఎక్కువనే చెప్పాలి, ఎందుకంటే పోటీతత్వం ఎక్కువ ఉంటుంది కాబట్టి. అంటే మీ గురువు దగ్గర నుంచి వెళ్ళి ఎలా ఉండేది ప్రోత్సాహం కానీ, మీ ప్రోగ్రామ్స్ వైజ్ గా వస్తే ఇప్పుడు మీరు ఎన్నట్టుగా 108 పాటని గుర్తుంచుకోవడము, అది మళ్ళీ మనం ప్రొనౌన్సియేషన్ చేయాలి అంటే అది ఎలా పాసిబుల్ అయింది అంటారు? అంటే ప్రాక్టీస్ అయితే చాలానే చేశాను. అండ్ దాదాపుగా 2-3 years నుంచి చేస్తున్న ప్రాక్టీస్ ఇది. అండ్ గ్రాస్పింగ్ పవర్ అదంతా గుర్తుపెట్టుకోవడం అనేది బై బర్త్ డిఫాల్ట్ అది. సో అట్లా ప్రాక్టీస్ చేసేది ప్రతిది కూడా, ట్రాక్ వినడం, దాని మ్యూజిక్ ని బిట్స్ ని కౌంట్ చేసుకోవడం, అదంతా కూడా 2-3 years టైం పట్టింది నాకు ఈ ప్రోగ్రామ్ చేయాలంటే. ఓకే, అయితే ఇప్పుడు ఇక్కడ లోకల్లో కాకుండా మీరు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ ప్రయాణంలో అంటే మీకు ఈ ప్రోత్సాహం ఉంటే బాగుంటుంది అని మీరు ఏది ఫీల్ అవుతున్నారు? అంటే ఇక్కడ నుంచి మీకు ప్రోత్సాహం రావాలి అంటే నెక్స్ట్ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ కి చూస్తున్నాను. అండ్ ఈ క్రమంలో చాలా ఎక్స్పెండిచర్ చాలా ఉంది. వాళ్ళ ఫీ అది వచ్చేసి 1,50,000 అట్లా ఉంటుంది. సో ఇలాంటి టైంలో కొంచెం గవర్నమెంట్ ఏదైనా సపోర్ట్ చేస్తే బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఓకే, ఈ 5 languages విషయం ఏంటండి? నార్మల్ గా ఇక్కడ ఉంటున్నారు, తెలుగు లాంగ్వేజ్ అంటే మనకి చిన్నప్పటి నుంచి అమ్మా నాన్నల ద్వారా అలవాటు.
సరే హిందీ అంటే ఎక్కడికి వెళ్ళినప్పుడు అలా ఉంటుంది. 5 లాంగ్వేజెస్ ఏకంగా ఎలా నేర్చుకున్నారు? ఎలా అంటే జనరల్ గా కాలేజ్ టైంకి వస్తే, కాలేజ్ విషయానికి వస్తే, కాలేజ్ లో ఫెస్ట్ అవన్నీ జరిగినప్పుడు ఓన్లీ తెలుగు హిందీ పీపుల్ ఉండరు కదా. అండ్ మంచి బీట్స్ ఉన్న సాంగ్ ని ఏంటంటే చాలా మంది డాన్సెస్ కి ప్రిఫరెన్స్ ఇస్తారు. కానీ నేను నా పర్ఫార్మెన్స్, నా సింగింగ్ ఎక్కడ కూడా తక్కువ చేయకుండా మల్టీ రిమిక్స్ సాంగ్ మ్యాషప్ లాగా పాడేది. లాస్ట్ టైం నా ఫెస్ట్ లో వచ్చేసి కన్నడ, హిందీ, తమిళ్, మరాఠీ అండ్ తెలుగు సాంగ్స్ పాడారు. చెప్పడం కన్నా వింటే బాగుంటదేమో కలిపి ఒక్కసారి మాషప్. ఓకే, ఇది నా ఫెస్ట్ లో పాడిన సాంగ్. గెడ్డంగి రక్కమ్మ నా గోలి సోడా బాటలి, డంగి రక్కమ్మ నా బందే బుల్ల కాటలి, రింగా రింగా రోజులంగా పుట్ట బరవంగా, రాడ్డ సరుకు జారబెత్త హిందూ జుడివంగా, రారా రారా ఉడి ఎక్కాసక్క ఎక్కాసక్క ఎక్కాసక్క, రములోరి గుడికొచ్చే చిన్నదో చిన్నది. వండర్ఫుల్. అసలు 5 లాంగ్వేజెస్ కి 5 లాంగ్వేజ్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎక్కువగా ఈ సోషల్ మీడియా వల్ల లిరిక్స్ గానీ కొంచెం తెలుస్తున్నాయి ఆ లాంగ్వేజెస్ ఏంటి అనేది. పూర్వకాలంలో ఆయనతో కూడా తెలియకపోయేది కదా, ఇప్పుడు తెలుస్తున్నాయి కాబట్టి మాకు ఇంకా ఈ సంగా అనిపిస్తా ఉంది. చాలా జోస్ గా వాడారు, చాలా బాగుంది. అయితే వండర్ రికార్డ్ లో ఈ సాంగ్స్ పర్ఫామ్ చేశారా ఎలా? అంటే లైక్ ఇలా డిఫరెంట్ లాంగ్వేజెస్ లలో సాంగ్స్ తీసుకున్నాను. ఒకటి కన్నడ నుంచి, ఒకటి మలయాళం నుంచి, ఒకటి తమిళ నుంచి అట్లా తీసుకొని పాడాను. ఓకే. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, గోల్స్ ఏంటి మీవి? మరి ఫ్యూచర్ ఇటు జాబ్ పరంగా వస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి సెట్ అవ్వడం, అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే కూడా అంతే మంచి సింగర్ అయ్యి మంచి సెటిల్ అవ్వాలని ప్లానింగ్. ఓకే. ఒకసారి మీ ఫాదర్ తో కూడా మాట్లాడతాను. అంటే మీ ప్రయాణంలో తన అడుగులు ఎలా ఉండేవి, సరే ఎలా ఎదుర్కొన్నారండి, తన యాంగిల్లో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రస్తుతానికి సనశ్రీ వాళ్ళ ఫాదర్ ఉన్నారండి, ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? నమస్కారం మేడం, నా పేరు రఘుపతి గారు. సుమన్ టీవీకి స్వాగతం. సార్ చెప్పండి, అసలు సనశ్రీ ప్రయాణంలో అసలు స్టార్టింగే మీరు వేసిన అడుగులవి, అది ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు మీ కూతురు ఇంత ప్రయోజకురాలు అయ్యింది, అసలు ఒక్కొక్క మెట్టు మీరు ఎలా ఎదిగిపించారు అనేది ఒక్కసారి ఎక్స్ప్లెయిన్. యాక్చువల్లీ ఎవరైనా, ఏ ఫాదర్ అయినా ఒకరి ఐడెంటిఫికేషన్ ద్వారానే ఒక ఇంట్లో కళ ఉందని తెలుస్తుంది. అంటే స్కూల్లోకి వెళ్తే ఒక టీచర్ రికమెండేషన్ ద్వారా కానీ, ఇంట్లో ఉన్నంతకాలం ఒక తల్లిదండ్రుల వాళ్ళ ద్వారా కానీ పిల్లల్లో ఉన్న టాలెంట్ ఫస్ట్ వాళ్ళకి తెలిసి వస్తుంది. కానీ ఎట్ ఏ టైం డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా జబ్బు ఏంటో తెలియదు. అంటే యాక్చువల్లీ ఫస్ట్ మనకు తెలిసి వస్తుంది. అలాంటి టాలెంట్గా గుర్తించడం జరిగింది. నాకు కూడా ఆల్రెడీ తను చిన్నప్పుడు క్లాసికల్గా వెళ్ళిన టైంలో కూడా తన వాయిస్ బాగుంది, తనకు మీరు ప్రోత్సాహం ఇవ్వండి, ఇంకా ముందుకు వెళ్తా అంటే చెప్తే అప్పుడు నేను డేర్ చేసి తన గురించి దేనికైనా నేను సిద్ధం వేస్తూ ప్రతి ఈవెంట్కి, ప్రతి కల్చరల్ ప్రోగ్రామ్కి, స్టేజీ ప్రోగ్రామ్కి, ఆర్కెస్ట్రా ప్రోగ్రాంలకి, ఈవెన్ స్టూడియో నుంచి ఏదైనా ఎక్కడైనా కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా, ఒక్క సెకండ్ లేట్ చేయకుండా ప్రతి దానిలో పాల్గొనే విధంగా చేయడం జరిగింది. దానివల్ల ఇప్పుడు తనకి ఇంత సక్సెస్ కి కారణంకి మెయిన్ రీజన్. తర్వాత తనను కూడా ప్రతి ఏరియా తీసుకెళ్లడం వల్ల కారణం ఏంటంటే తనకు ప్రాక్టీస్. వర్క్ అనేది ఏదైనా వర్క్ తోటి సాధ్యం అనేది ఈజీ. వర్క్ అనేది సాధ్యపడుతుంది. ఏంతోటి అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల శక్తి అనేది ఒక వర్క్ ఉంది. తనకి ఎక్కువ ప్రాక్టీస్ అవ్వాలని చెప్పి ప్రతి స్టేజ్ మీద తీసుకెళ్లడం, ఎక్కువ పాటల మీద అంటే స్టేజ్ పేరు వెళ్ళడం, ఎక్కువ పాటల మీద ప్రాక్టీస్ చేయించడం వల్ల తనకి ఇంత సక్సెస్ సాధించని చెప్పుకోవచ్చు మేడం. రైట్. అంటే ఈ ప్రయాణంలో అంటే మీరు ఎప్పుడైనా ఛాలెంజెస్ ని ఎదుర్కొన్నారా? నాకు ఛాలెంజెస్ ఏం లేవు మేడం, నేనే అందరికి ఛాలెంజ్గా ఉంటా. ఎందుకంటే నేను ఛాలెంజ్గా ఉండి అక్కడ డిప్రెషన్ అయిపోయి నాకు అలాంటి కాంపిటీషన్, నాకు అలాంటి పోటీ వాళ్ళు ఏం లేదు. మనం ఎవరితో పోటీ లేదు, కానీ మనమే ఒకరికి పోటీగా ఉండాలని కోరుకుంటా. ప్రతి పిల్లలు, నాలాంటి పిల్లలు అంటే కలమ్మ తల్లి పరంగా ఉన్న ప్రతి ఆర్ట్లో ఉన్న వాళ్ళందరూ కూడా పైకి రావాలని కోరుకుంటాను మేడం. అదే ఉద్దేశంతో నేను లాస్ట్ 2000 ఇయర్ స్టార్టింగ్ లోనే కాకతీయ మ్యూజికల్ క్లబ్ అనే ఒక ఫౌండేషన్ కూడా స్టార్ట్ చేసింది. దాని ఫౌండర్ కూడా. అంటే దాని ద్వారా ఎలాంటి సేవలు అందించాలి? దాని ద్వారా ఏంటంటే కళాకారులందరికీ ఎక్కడో వాళ్ళకి తెలియక ఎక్కడెక్కడో వాళ్ళు అక్కడ ఆగిపోతున్నారు, వాళ్ళందరినీ ఒక ట్రాక్ మీద తీసుకొచ్చి వాళ్ళు ఉన్న టాలెంట్ మొత్తాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, ఒక వేదికని మీరు ఒక వేదిక. ఓకే, రెస్పాన్స్ ఎలా ఉంది? అంటే స్టార్ట్ చేస్తున్నారంటే మీ కూతురుతోనే స్టార్ట్ చేస్తున్నారా? లేదు మేడం, అందులో మా కూతురు అనేది ఒక పార్ట్ చిన్నగా. అందులో అంటే ఈ వరంగల్లో ఉమ్మడి జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు ఒక 30-40 ఏళ్ళ సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా అందులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళందరి ద్వారా ఒక్కొక్కరి ద్వారా వాళ్ళ టాలెంట్ పరంగా ఫైన్ ఆర్ట్ అంటే 64 రకాల కళలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది మేడం. 64 కళలు అంటే ఇప్పుడున్న జనరేషన్ కి తెలియలేదండి. అది
ఓకే, అంటే ఈ ఫ్యూచర్ ఎలా తీసుకెళ్లాలనుకుంటున్నారు మరి? మీ పాపది ఎలాంటి ప్రోత్సాహం కావాలంటారు? ఇంకా పాపకి కూడా ఏంటంటే ఇప్పటి వరకు తనకి పాటలు అంటే తనకు ప్రాణం, Hmm. ఆ పాటలు అంటే ఇంకా నాకు ప్రాణం. నేను Of కూడా course, అక్కడ చిన్న- లేకపోతే ఇంత దూరం రాలేదు కదా. నాకు చిన్నప్పటి కూడా నేను ఎన్నో రకాల క్యాసెట్లు అన్ని రకాల రికార్డ్ చేసుకుని వచ్చి ఉన్నాయి. నేను పనిచేసిన ప్రతి ప్లేస్ లో కూడా పాడుకునే ఉన్నాయి కాబట్టి ఆ నా యొక్క జీన్స్ అనేది తనకు రావడం అని చెప్పుకోవచ్చు. ఓకే. నేను ఈ విధంగా పాటలు ఎక్కడైనా ప్రతి వాళ్ళని ప్రోత్సహిస్తా. నేను ఎవరికైనా మీరు ఇప్పటికిప్పుడే పెద్ద సూపర్ సింగర్ లాగా ఫీల్ అవ్వకండి. రైట్. మీరు వీలైతే స్టార్ మేకరే గానీ స్మూల్ అనే యాప్ ఉంది మేడం ప్లే స్టోర్ లో, వాటి ద్వారా మీ పర్ఫార్మెన్స్ ఇవ్వండి. ఇప్పటికిప్పుడే మనం మనకేం పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏం లేవు, అంతే కదా. దాని ద్వారా మీరు ఫోకల్ అవ్వండి. ఆటోమేటిక్ గా తినగ తీయని టైప్ లో ఆటోమేటిక్ గా దాని అంతటా మీరు శృతి లయ జ్ఞానం అనేది ఆటోమేటిక్ గా దాంట్లో పడిపోతారు. ఇప్పటికి ఏంటంటే దాదాపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో రకాల సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నాయి, కానీ కళాకారులకి రైట్ వేలో రైట్ టైంలో ఏ కళాకారుని కూడా సరైన పథకాలు కానీ ఈ సంక్షేమ పథకాలు కానీ ఇవి కానీ అందడం లేదు, కళని వెలికి తీయడం లేదు. తర్వాత ఏంటంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే నేను ఎంతో స్ట్రగుల్ అవుతున్నా ఇప్పటికి. నా పాపనే ఇట్లా తీసుకెళ్ళడానికి ఇంత అవుతుందంటే ఎంతో మంది కళాకారులు ఉన్నారు. మన ఓరుగల్లు వరంగల్ అంటే కళలకి కానాచి, అలాంటి పుట్టినిల్లో ఎంతో మంది కళలు అంతరించిపోతున్నాయి. ఎందుకంటే పట్టింపు లేక, సపోర్ట్ చేసే లేక, ఇన్స్టిట్యూషన్స్ అలాంటి లేక ఎంతో ఇబ్బంది అవుతున్నారు. ఎన్నో రకాల కాలేజీలు ఇప్పుడు అంతా డిజిటల్ క్లాసెస్ అయినా కూడా, ఎన్నో రకాల కాలేజీలు వచ్చినా కూడా సంగీతం పట్ల ఓన్లీ ఒక పోతన్న విజ్ఞాన పీఠం అని ఉంది తప్ప కానీ బయట మిగతా ఎక్కడ కూడా ఎలాంటి కళను ప్రోత్సహించే అలాంటి కళాశాలలు లేవు. దానికి ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఏదో విధంగా ఇచ్చేసి కళాకారులను ప్రోత్సహించగలని కోరుకుంటున్నా. తర్వాత నా విషయంలో ఏంటంటే పాపకి చాలా ఇప్పటికీ ఓన్ ప్రొడక్షన్ మనమే ఇప్పుడు ఎక్కడ వెళ్ళినా మనకే దాదాపు ఎక్కడైనా అసలైన కళాకారునికి ప్రోత్సాహం లేదు, మనలాంటి వాళ్ళకి ఇక్కడ ఉందని చెప్పేసి మేమే ఓన్ టాలెంటెడ్ గా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ వాట్సాప్ అండ్ తర్వాత ఏంటి యూట్యూబ్ లో మేము ఆల్రెడీ ఓన్ రంగ్ మ్యూజిక్ అనే ఛానల్ ఓపెన్ చేసి ఆ ఛానల్లో తన టాలెంట్ ను ప్రపంచాన్ని పరిచయం చేయాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. దాని పరంగా ఇప్పటికి ఒక 3-4 lakhs కూడా ఖర్చు పెట్టుకోవడం జరిగింది. అంటే ఎవ్రీ ఇయర్లీ మేము డివోషనల్ గా సెంటిమెంటల్ గా మాకు కూడా ఉన్న సనాతన ధర్మం పరంగా ఏంటంటే గణేశుని పాటలని, శివుని పాటలని, బోనాల పాటలని, బతుకమ్మ పాటలని మాకున్న ఈ కల్చర్ పరంగా మా యొక్క తనకున్న టాలెంట్ పరంగా తన ఓన్ యాక్టింగ్ తో తన ఓన్ పాటలతో మంచి మంచి కళాకారులను ప్రోత్సహించి కూడా తీసుకురావడం జరిగింది. ఇంకా ముందు చాలా చేయాలనే తపనతోటి నేను కాకతీయ మ్యూజికల్ క్లబ్ అని ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసిన. ఆ ఫౌండేషన్ ద్వారా చాలా మందికి ఒక హబ్, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తూ ప్రతి వాళ్ళని అందులో వాళ్ళకి కావాల్సిన యొక్క కళలని పరిచయం చేయించుకుంటూ వాళ్ళ టాలెంట్ నిరూపించుకునే విధంగా, వాళ్ళకి అవకాశాలు వచ్చే విధంగా, అలాంటి అవకాశాన్ని తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నా. నేను రీసెంట్లీ మొన్న 21 జూలై 2024 నాడు తను చేసే హ్యాట్రిక్ వరల్డ్ రికార్డుకి ఏంటంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ కానీ, స్టేజ్ కానీ, తర్వాత మేబీ ఆడ ప్రతిదీ కూడా ఏంటంటే అక్కడ చాలా ఖర్చుతో కూడుకున్న పని. దాని ట్రాక్స్ కానీ, తర్వాత దాని ఆడ సౌండ్ సిస్టమ్, తర్వాత హాల్, అవన్నీ ఎవ్రీథింగ్ చాలా కూడుకున్న పని. అందులో మాకు దాతలుగా వాగ్దేవ్ కళాయి వాళ్ళు చాలా సహాయం చేయడం జరిగింది. తర్వాత మనకు తన యొక్క టాలెంట్ 108 పాటలు పాడుతుంటే వాళ్ళు వెంటనే పిలుచుకుని ఏంటమ్మా ఇది సాధ్యమని చెప్పేసి తన బ్లెస్సింగ్ ఇచ్చి కూడా నా వంతుగా చిన్న సాయం చేసి వాళ్ళు కొందరు ఒక దాతలుగా సాయం జరిగింది. అలాంటి మనకు గట్టు మహేష్ బాబు గారు అని చాలా అద్భుతమైన వ్యక్తి, కళకు కళమ్మ తల్లిని ప్రోత్సహించే వ్యక్తి అతను. అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఇంకేమైనా సహాయ సహకారాలు చేసినా తను నెక్స్ట్ తన లైఫ్ డ్రీమ్ ఏంటంటే, తన హైయెస్ట్ టార్గెట్ ఏంటంటే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ చేయాలనేది తన యొక్క తపన. ఆ తపనకి ఏంటంటే అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. నార్మల్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎంత పర్ఫార్మర్స్ అయినా, ఎంత పెద్ద టాలెంటెడ్ అయినా మినిమం 1,50,000 2 lakhs మధ్యలో పే చేయాలి. లేదు ఎట్ ఏ టైం వాళ్ళ అండర్లో వెళ్ళి చేయాలంటే 20 lakhs ఖర్చు ఉంది. ఇలాంటి ఖర్చు చేయాలంటే దాన్ని చాలా కష్టంతో కూడుకున్న పని. నా ఉన్న బడ్జెట్ కి ఏదైనా గవర్నమెంటే కానీ, ఏదైనా కళమ్మ తల్లి పరంగా ఉన్న కళాకారులు కానీ, కళా పోషకులు కానీ ప్రోత్సహించి తనని గుర్తించి ఇలాంటి కళాకారులకి వాళ్ళ యొక్క చిరకాల కోరిక నెరవేర్చే విధంగా సాయం చేయగల వాళ్ళు ఉన్నా కూడా తప్పకుండా వాళ్ళ ఆధ్వర్యంలోనే వాళ్ళ పేరు కీర్తులను గడించే విధంగా 100% మా యొక్క పాప చేయడానికి రెడీ ఉందని నేను చెప్పుకుంటున్నా, అందరు కూడా వేడుకుంటున్నా. కళమ్మ తల్లి అనేది అది వేలలో లక్షల్లో ఒక్కరికి అనేది కళ ఉంటుంది. ఈవెన్ వరంగల్లో ఒక దాదాపు 15-20 లక్షల మంది పాపులేషన్ ఉన్నా కూడా మినిమం ఏళ్లలో లెక్క పెట్టచ్చు కళాకారులను. అంటే సింగర్స్ అనే వాళ్ళు, డాన్సర్స్ అనే వాళ్ళు ఎక్కడైనా ఉంటారు, గల్లి కూడా చిన్న పిల్లలతో డాన్స్ చేస్తారు. కానీ కళలో ఉన్న సింగర్ అనే కళాకారులను చాలా తక్కువ మంది ఉన్నారు. నేను అందుకే ప్రతి వాళ్ళని కూడా ప్రోత్సహించే విషయం ఏంటంటే కళలను ఎక్కువ ప్రోత్సహిస్తాంట. వాళ్ళకి పాటలు పచ్చాలను మీరు పాడుకుంటూ ఉండండి, దాని పరంగా ధ్యానంగా ఉండండి. మీకు వీలైతే మన పేదవాణి టీవీ ఏంటంటే యూట్యూబ్ లో కూడా నంబర్ ఆఫ్ మీకు ఎన్నో రకాల కోర్సెస్ ఉంటాయి, ఎన్నో రకాల
నేర్పించే విధంగా చేర్పించే విధంగా ఉంటాయి, వాటన్నిటి కూడా చూసుకోండి అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంటా. ఆ విధంగా చేస్తున్నా. తప్పకుండా గవర్నమెంట్ కానీ ఏ విధంగా నాకు కొంచెం మా పాప పరంగా సాయం చేయగలని కోరుకుంటున్నా. రీసెంట్లీ మాకు ఇచ్చిన అవకాశం ఏంటంటే మన మేడం గారు, కొండ సూర్యకి మేడం గారు చాలా చాలా మాకు ఎప్పటికీ మాకు వెన్నంటున్న వాళ్ళని చెప్పుకోవచ్చు. తన యొక్క టాలెంట్ ని చూసుకొని ఫస్ట్ వెంటనే నువ్వు అమ్మ నువ్వు సక్సెస్ అవుతావు అని చెప్పి తన బ్లెస్సింగ్ ఇచ్చిండ్రు. చీఫ్ గెస్ట్ గా వాళ్ళే మాకున్నారు. ఆ చీఫ్ గెస్ట్ గా రావడం జరిగింది. తన బ్లెస్సింగ్ తోటే తను 108 పాటలను అద్భుతంగా అలవక పాడగలిగింది. తన యొక్క ధైర్యంతో తాను కూడా మాకు ఇచ్చిన హామీ ఏంటంటే అతి తక్కువ టైంలోనే మీకు సీఎం గారిని కల్పిస్తాను ఒక టైం ఇచ్చిండ్రు. ప్లస్ మాకు వరంగల్ జిల్లా కలెక్టర్ గారు ఏకంగా మాకు తన యొక్క టాలెంట్ ఒకసారి పరిచయం చేసుకుంటే ఆ మేడం గారు కూడా మనకు రీసెంట్లీ మన గవర్నర్ గారు వరంగల్ రావడం జరిగింది. వరంగల్కి వచ్చినప్పుడు కూడా ఒక 20 మెంబర్స్ ని వరంగల్ అండ్ హన్మకొండ జిల్లా నుంచి ఒక 20 మందిని మంచి మంచి టాలెంట్ వివిధ రంగాల్లో నిష్ణాసులు అయితే వాళ్ళందరినీ తీసుకోవడం జరిగింది. అందులో పాపదార కూడా గవర్నర్ తో ఇంటర్వ్యూ జరిగింది. మొన్న రీసెంట్లీ కూడా తొలుతగా గవర్నర్ అవార్డ్స్ ఇస్తున్నారు. అవార్డులో కూడా తన యొక్క ప్రొఫైల్ కూడా పంపించడం జరిగింది. మేడం గారు కూడా ఆ యొక్క ప్రొఫైల్ కి తన యొక్క ఎండార్స్మెంట్ కాపీతో సహా కూడా పంపించడం జరిగింది. తప్పకుండా వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ మాకు ఎల్లవెల్లా ఉంటాయని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎందుకు ప్రోత్సాహం ఉంటుంది ఖచ్చితంగా కళలకి. ఇంకా ఈ విధంగానే చాలా మంది కూడా మా యొక్క పాప కాకుండా నేను చాలా మంది కళాకారులను చూసుకున్నా, కానీ వాళ్ళకు నేను చేయలేని స్తోమత నాగర ఏమాత్రం లేదు. కానీ వాళ్ళని ఏదో విధంగా వెలికి తీయాలని ఒక తపన ఉంది. ఆ తపన పరంగానే చాలా మంది మేము ఎన్నో రకాలుగా కోర్ మీటింగ్ లాగా మాట్లాడేసుకుంటూ ప్రతి వాళ్ళని ముందుకు తీసుకురావాలని తపన చేస్తున్నాం. అందులో వీళ్ళందరికీ న్యాయం జరగాలనుకుంటున్నా. ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏంటంటే ప్రతి కళాకారులను గుర్తించాలని కోరుకుంటున్నా. ప్రతి వాళ్ళకి ఒక ఐడెంటిఫికేషన్ కార్డు వాళ్ళకి ఎవ్రీ ఇయర్లీ 2 times 3 times 4 times వాళ్ళకి ఏమైనా అవార్డ్స్ ఇవ్వడం కానీ, తర్వాత వాళ్ళకి గుర్తింపు ఇవ్వడం కానీ, వాళ్ళకి ఇవ్వడం కానీ, తర్వాత వాళ్ళకి వేదికలు కల్పించడం కానీ. ఇప్పుడు కాళోజీ కళాక్షేత్రం ఓపెన్ చేసిండ్రు. అలాంటి కళా వేదికలలో గవర్నమెంట్ ఏకంగా ఔత్సాహికంగా కళాకారులకి కొన్ని ప్రోగ్రాలు ఇవ్వాలని కోరుకుంటూ తప్పకుండా మీలాంటి సుమన్ టీవీ చాలా నేను ఎప్పటికప్పుడు నేనే యొక్క మీ ఫేస్బుక్ ఫాలోవర్ని, మీ యొక్క టీవీ ఫాలోవర్ని అదృష్టంగా నేను ఎవరిని కూడా ఎక్కడ అడగలేదు. నన్ను మా యొక్క పాప యొక్క టాలెంట్ చూసుకొని మీరే స్వయం మా దగ్గరికి వచ్చిన అది దైవాధీనం అనుకోవచ్చు. తప్పకుండా మీ అందరికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా తరపున ఎంతవరకు వీలైతే అంతవరకు ప్రోత్సాహం చూపిస్తూనే ఉంటాము. యాక్చువల్గా మీ పాప దగ్గర టాలెంట్ ఉంది, అది ఎక్కడికైనా తీసుకెళ్ళగలుగుతుంది తనని, అది మాత్రం నమ్మండి అంతే. ఓకే సనా, పాటల విషయం పక్కన పెడితే అసలు పాటల ప్రయాణాన్ని ఒక వైపున పెట్టుకుంటే ఇంకొక వైపు యాంగిల్లో నీలో కూడా ఒక సోషల్ సర్వీసర్ ఉందని విన్నాము. అది ఏంటి అసలు, ఎందుకు నీకు అలాంటి వైపు మొగ్గు చూపావు? అంటే ఏంటంటే జనరల్ గా ఇప్పుడు ప్రస్తుతానికి ఏ చిన్న సాంగ్ పాడినా, ఏ చిన్న రోల్ యాక్ట్ చేసినా కూడా డబ్బు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మనీ. ఈవెన్ మనీ ఎర్నింగ్ చేస్తూ ఉన్నా కూడా మనకి మనం పక్కకు వేసుకోవడం కాదు, కొంచెం లేని వాళ్ళకి వాళ్ళు కొంచెం దీనా స్థితిలో ఉంటే వాళ్ళని కొంచెం ఒక దారిలోకి తీసుకురావడానికి ఏదో నా వంతుగా నేను సహాయం చేయాలన్నట్టుగా కొంచెం హెల్ప్ఫుల్ గా ఉండేలాగా అలవాటు చేసేసుకున్నా చిన్నప్పటి నుంచి. ఓకే, నైస్ టు హియర్. ఎందుకంటే అంటే ఇప్పుడున్న జనరేషన్ లో ఏంటంటే మనది మనం చూసుకునే స్వార్థంలో ఉన్న బతుకులు బతుకుతున్నామని చెప్పొచ్చు. అసలు పక్కన వాళ్ళ గురించి టాలెంట్ ఉండి కూడా నువ్వు పక్కన వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు. ఇది ఇస్ గ్రేట్. అండ్ నెక్స్ట్ అంటే ఇమిటేషన్ గురించి, అంటే ఎందుకు నీకు ఇమిటేట్ చేయడం గురించి ఆ థాట్ ఎందుకు వచ్చింది? అంటే సింగర్స్ ని ఇమిటేట్ చేస్తావు, అటు యాక్టర్స్ ని ఇమిటేట్ చేస్తావు. అసలు మా ప్రేక్షకులకు ఒకసారి నీ పరిచయం చేయించు ఆ కళని కూడా. ఇమిటేషన్ ఇన్ ద సెన్స్ అంటే డబ్బింగ్ కూడా చేయడం నాకు అలవాటే. సో డబ్బింగ్ పరంగా నేను సునీత గారు అంటే చాలా ఇష్టం. వాళ్ళ మెలోడియస్ వాయిస్ అయితే చాలా చిన్నప్పటి నుంచి ఫ్యాన్ ని. అండ్ మ్యామ్ వసంత మూవీ డైలాగ్ అయితే చాలా ఇష్టం నాకు. అది స్నేహం నాకు వరంగా దొరికింది, మేము ఎప్పటికీ స్నేహితులుగానే ఉంటాం, చూడగానే ప్రేమ పుడుతుంది, చూడకపోయినా కూడా ప్రేమ పుడుతుంది, కానీ స్నేహం అలా కాదు, ముందు ఒకరికొకరు పరిచయం అవ్వాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, ఒకరినొకరు మాట్లాడుకోవాలి, ఆ తర్వాతే స్నేహం పుడుతుంది. నైస్. సేమ్ వాయిస్ వింటున్నట్టే అనిపించింది. ఓకే, ఇంకొకటి ఏదైనా చేయగలుగుతావా సింగర్స్ లాగా సాంగ్? బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే కృష్ణుడు వచ్చాడే, యమునా తీరాన ఉన్న రాధను చూశాడే రాధను చూశాడే, ఫ్లూటు లేని గోపాలుడే, చుట్టు వేసే భూపాలుడే, విసముచ్చిన బాలుడే, మాట వింటే పడిపోవుడే, కటిక చీకటిలో కన్ను కొడతాడే, వెన్న ముద్దలని వెంట పడతాడే, గోల చేస్తాడే, గాలమేస్తాడే, మాయలోడు వీడే, హోయ్ బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే
కృష్ణుడు వచ్చాడే, హరరరే యమునా తీయాన ఉన్న రాధను చూశాడే, చూశాడే రాధను చూశాడే. ఓకే, నైస్ నైస్ నైస్. ఇన్స్పైరింగ్ ఎవరంటారు అంటే మీకు ఇలా పాటలలో వీళ్ళ పాటలు అయితే నాకు చాలా నచ్చుతాయి, వాళ్ళే నాకు ఇన్స్పైరింగ్ అని? అంటే యాజ్ అ సింగర్ గా ఒక సింగర్ అంటూ ఇష్టం కాదు. ఫస్ట్ ఓటింగ్ వచ్చేసి బాలు గారు అండ్ చిత్రమ్మ, తర్వాత సునీత మ్యామ్, ఇటు మంగ్లీ, మధుప్రియ, వీళ్ళందరూ. ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన వాగ్దేవి దగ్గర నుంచి కూడా చాలా ఇష్టం. ఏంటంటే నాకు వాళ్ళ వాయిస్ బేసిక్ గా టోన్, వాళ్ళ వాయిస్ నచ్చిందంటే అది వెంటనే ఇక్కడ ఉండిపోవాలి. ఆ పట్టుతోటి ఆ విధంగా ప్రాక్టీస్ చేసి ఏ సాంగ్ అయినా కూడా, ఎంత కష్టమైనా కూడా, అదర్ లాంగ్వేజెస్ సాంగ్ అయినా కూడా లిరిక్స్ చూసుకుంటూ కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి ఆ సాంగ్స్ ని మొత్తాన్ని అయితే నేర్చుకోవడానికి ట్రై చేస్తాను. గ్రేట్ థింగ్. అంటే మనలో సొంత లాంగ్వేజ్ లో నేర్చుకోవడం వేరు, అదర్ లాంగ్వేజ్ లో ఇప్పుడున్న ఫేమ్ సాంగ్ ఏదైనా వినిపిస్తావా? దేవరా మూవీని, దేవరా, ఓకే, కన్నడ సాంగ్. స్వాతిగతి సిక్కంగైతే ఉడుగన ಹುರುಪು ಊರನಿ ಉರಿಸಮತ್ತಾಪು ಕನ್ನ ಬಾನ ತಾಗಿದಾಗ ಏನೋ ಹುಳುಪು ಕನಿಸನಿ ನನ್ನ ಸೋಪು ಬಾ ನನ್ನ ನಿದ್ದರ ವಿಳಾಸ ನಿನ್ನ ಕನಸಿನ ಶ್ವಾಸ ನಾ ಕಾದೆ ವಯಸ್ಸು ಸಿರಲಿಯ ರಸ ಬಾ ನನ್ನ ಆಸೆಯ ನಿವಾಸ ನನ್ನ ಎದೆಯ ಸವಾಸ ನನ್ನ ಕೆಣಕದಿದೆ ನಿನ್ನ ಆವೇಶ ಎಂಥದು ಆನಂದ ನಾ ಕಂದೆ ಎಂತೋ ನಿನ್ನಿಂದ ನಿನ್ನದೇ ಈ ಅಂದ ನಿನ್ನದ ಮೆಚ್ಚಲು ಬಾಣಂದ ಅಚ್ಯುತ ಶ್ರೀಗಂಧ ವಯ್ಯಾರ ದೋಣಿ ಸುತ್ತಿರುವೆ ಗೋರಂಟಿ ಹಚ್ಚಿರುವೆ ಸಾಮಿಗೆ ಮುಡಪ ಕಟ್ಟಿರುವೆ ಸ್ವಾತಿಗತಿ ಸಿಕ್ಕಂಗೈತೆ ಹಾ ಸಿಕ್ಕಂಗೈತೆ ಸ್ವಾತಿಗತಿ ಸಿಕ್ಕಂಗೈತೆ ಹಾರರರೆ ಸ್ವಾತಿಗತಿ ಸಿಕ್ಕಂಗೈತೆ ಹುಡುಗನ ಹುರುಪು ఊరని ఉరసమతాపు. ఫ్యాంటాస్టిక్. ఆ లైన్స్ ని గుర్తుంచుకోవడం చాలా కష్టము, అది తెలిసిపోతుంది. అంటే దేవరా ఆల్రెడీ మనకు అందరికి తెలిసిన మూవీ కాబట్టి సాంగ్ మనకు అర్థమైపోతుంది. చాలా చాలా బాగా పాడు. అయితే లాస్ట్ లో ఫైనల్ గా నేను అంటే నీకు ఇప్పుడు ఫ్యూచర్ చాలా బాగుండాలని అయితే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మీ ఫాదర్ తో మాట్లాడిన విషయాలను బట్టి మీ ఫ్యూచర్ లో మంచి మంచి ప్రోగ్రామ్స్ వస్తే మీకు మంచి గుర్తింపు ఉంటుంది అనేది అయితే తను కూడా తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రతి ఒక్క దగ్గర నుంచి మీకు గుర్తింపు రావాలని మేము కూడా మనస్ఫూర్తిగా సుమన్ టీవీ తరపున కోరుకున్నాం. మీది ఏదైతే కళ సకల కళ వల్లభులు అంటారు కదా, అలా ఉంది మీది. అలా అన్ని టాలెంటెడ్ గా ఉన్నారు మీరు. ఒక్కసారి మాకు యాక్టింగ్ అనేది కూడా ఒకసారి ఏదైనా స్కిట్ లాగా చేసి చూపిస్తే బాగుంటుంది. దాంతో మనం ఏం చేద్దాం. అడుగడుగు తడబడగా తరిమినాల జడి నువ్వు కాదా, అణువను తడిసేలా తలిమినాల జడి నువ్వు కాదా, స్వాతి స్నేహం ఆలకించి చక్రవాకం ఆలకించి మద